కాకరకాయ పొడి. కాకరకాయ అనగానే చాలామందికి అబ్బా చేదు, అది నాకు ఇష్టం లేదు అని అనుకుంటారు. కానీ నేను చెప్పిన పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా కాకరకాయ పొడి అనేది చేదు లేకుండా చాలా రుచిగా నిలువ 2-3 రోజులు ఉండే విధంగా ఉంటుంది. ముందుగా కాకరకాయని బాగా వాష్ చేసుకొని తురిమి పెట్టుకోవాలి. తురిమి పెట్టుకున్న కాకరకాయలు గింజలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకు నేను కొన్ని గింజలు తీసివేస్తున్నాను. కావాలంటే ఉంచుకోవచ్చు. తురిమి పెట్టుకున్న కాకరకాయలు ఉప్పు వేసి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం కాకరకాయనంతా గట్టిగా పిండుకోవాలి. కాకరకాయలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు 2-3 సార్లుగా గట్టిగా పిండుకోవాలి. మందంగా ఉన్న ఒక పాన్లో 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు వేసి కరివేపాకు అన్నీ వేసి మనం పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాకరకాయ తురుమును వేసి 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పొడి పొడిగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి, పప్పులు, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, ధనియాలు వీటినన్నిటినీ మిక్సీలో వేసి మనం పొడి చేసి పెట్టుకుందాం. చివరగా తెల్లగడ్డలు కూడా వేసి మనం పొడి చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పొడి పొడిగా మారుతూ మంచి రంగు వస్తున్నది. మనకి ఈ విధంగా వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కలుపుకొని 3 స్పూన్ల చక్కెరను వేసుకొని కలుపుకోవాలి. అంతే, కాకరకాయ పొడి రెడీ.